హలో హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా? తీపి ఉల్లిపాయ పులుసు. ఇది ఆంధ్ర వంటకం, చాలా బాగుంటుంది. స్వీట్ నచ్చిన వాళ్ళకి బాగుంటుంది. ముందుగా మనం ఏం చేస్తాం అంటే ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసాక తర్వాత కొంచెం ఇంగువ, తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేగాక తరిగిన ఉల్లిపాయలు కూడా వేసి మగ్గనివ్వాలి. తర్వాత ఉప్పు, పసుపు వేసి ఉల్లిపాయలు కొంచెం గోరగా వేగాక అప్పుడు మనం పక్కన చింతపండు పులుసు రెడీ చేసి పెట్టుకుంటాం. ఆ పిండిన పులుసుని మనం ఇందులో వేసి బాగా మరగనివ్వాలి. మరుగుతున్నప్పుడు మనం కొంచెం మెంతులు కూడా వేస్తే, పులుసుల్లో మెంతులు వేస్తే చాలా బాగుంటుంది, ఒంటికి మంచిది, రుచి కూడా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఏ పులుసులో అయినా కూడా మెంతులు వేస్తే చాలా బాగుంటుంది. తర్వాత మెంతులు ఆరోగ్యం కూడా మంచిగా, మీ అందరికీ తెలుసు, చేదేమనిపించదు. కొంచెం ఒక చిటికెడు. దాని తర్వాత ఉప్పు, పసుపు వేసాం, రుచి చూసుకుని కొంచెం వేసుకుని కొంచెం కారపొడి లైట్గా, ఈ సాంబార్లో కాదు కాబట్టి కొంచెం టచ్కి. తర్వాత ఎప్పుడో గుర్తుపెట్టుకోండి, చింతపండు ఏ చేసినా కూడా మేము తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మా వంటల్లో కొంచెం తీపి కలుపుతాం, బెల్లం, కొంచెం బెల్లం ముక్క వేయాలి. సో ఇది అయిపోయాక ఇవి మరుగుతూ ఉండగా కరివేపాకు కూడా వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు. కొత్తిమీర అది లేదు, కరివేపాకు వేసాను. సో ఇవన్నీ మరిగి చాలాసేపు మరగనివ్వాలి. మరిగాక మనం ఏం చేయాలంటే చిక్కదనం కోసం బియ్యపిండి కానీ, శనగపిండి కానీ, గోధుమ పిండి ఏది ఉంటే అది, బియ్యపిండి అయితే బాగుంటుంది. కొంచెం నీళ్ళల్లో 1 స్పూన్ బియ్యపిండి కలిపి మరుగుతున్నప్పుడు ఈ ఉల్లిపాయ పులుసులో వేసి కలిపామంటే ఏమవుతుందంటే ఆ పులుసు చిక్కదనం వస్తుంది అన్నమాట. అది టిప్పు చిట్కా అనమాట. తర్వాత కొంచెం సేపు మరగనిచ్చాక దించేసామంటే పులుసు, ఉల్లిపాయల పులుసు చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఈ పులుసు అంటే చిన్న ఉల్లిపాయలు దొరుకుతాయి, ఆ ఉల్లిపాయలు పలంగా వేసుకోవచ్చు, వాటితో కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ పులుసు ఏమో మనం దీని కాంబినేషన్ ముద్దపప్పు కానీ, అప్పడాలు, వడియాలు ఏమైనా గోలించుకోవచ్చు. తర్వాత కందిపొడం కలుపుకొని ఇది నంచుకొని తింటే ఉంటుంది, అబ్బా చెప్పలేం నా సామిరంగా. అలాగే ఆవకాయ కలుపుకొని కూడా పులుసు నంచుకుంటే అది వేరే లెవెల్. ఇది ఆంధ్ర వంటకం. ఉల్లిపాయ పులుసు చపాతీలు చేసుకుని నంచుకుంటే ఎంత బాగుంటుందో, దోశల్లోకి ఎంత బాగుంటుందో. ఇటువంటివన్నీ ఏంటంటే పురాతన వంటలు, ఇప్పుడు ఎక్కువ మంది ఇష్టపడరు, కానీ చేస్తే మటుకు చాలా రుచిగా ఉంటుంది. సో ఇది ఉల్లిపాయల పులుసు, మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ప్రిపరేషన్ నాకు ఎడిటింగ్ రాదు కాబట్టి కొంచెం, ఎడిటింగ్ అంటే వీడియో రూపంలో చేయలేకపోయాను. ఓకేనా?